హాయ్ అండి, వెల్కమ్ టు ఐట్వన్స్ అకాడమీ. దిస్ ఇస్ శివ. మనకి డెవాప్స్ ఇంజనీర్ ప్రోగ్రామ్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి February 4th నుంచి, ఈ నెక్స్ట్ కమింగ్ మంత్లో. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్లీ వీడియో అయితే ఎండ్ దాకా చూడండి, సో దట్ యుల్ బి కమింగ్ టు నో ద ఎండ్ టు ఎండ్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటి, అసలు ఏమేమి కవర్ అవుతుందని చూస్తారు. బట్ మన కోర్స్ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఏమి చూస్తే డెవాప్స్ ఇంజనీర్ ప్రోగ్రామ్ 2026, అది ఓకే. అట్ ద సేమ్ 1000% రాశాను. ఓకే, దట్స్ అ రియలిస్టిక్ థింగ్ అండి. ఎందుకంటే ఫస్ట్లీ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ చూద్దాం. ఓకే, ఫస్ట్లీ మనకి Feb 4th స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 7 AM బ్యాచ్. సో ఇది డైలీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మనకి వీకెండ్ కూడా ఉంటుంది అనమాట. సో టైమింగ్ వచ్చేసరికి ఓకే, మండే టు ఫ్రైడే 7 to 8, 8-10 వరకు అనుకోండి, AM IST. అలాగే మనకి సాటర్డే అండ్ సండే 7 to 10 AM IST అండి. ఓకే, అలాగే ప్రాజెక్ట్ వచ్చేసరికి విల్ బి కమింగ్ లైక్ ఈవినింగ్ 5:30 to 8:30 PM IST. ఓకే, సో మీరు చూస్తే ఇదేమి 1-2 months అయిపోయి ప్రోగ్రామ్ కాదండి. ఖచ్చితంగా విల్ బి నీడింగ్ అరౌండ్ 4 months ఆఫ్ టైం. ఎందుకు షో 4 months అంటే, మీరు నిజంగా డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారు, అది కూడా ప్రాజెక్ట్ బేస్డ్ చేయాలనుకుంటున్నారు, ఖచ్చితంగా టైం పడుతుందండి. ఓకే, వాటి కోసం డీటెయిల్ చూస్తాను, మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ మినిట్స్లో. ఫస్ట్లీ ఎక్కడ జాయిన్ అవ్వచ్చు? డైరెక్ట్గా జూమ్ లింక్ యూస్ చేసుకుని జాయిన్ అయిపోవచ్చు. రిజిస్ట్రేషన్స్ లాంటివి అవసరం లేదు. మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. ఓకే, కమింగ్ టు ద ప్రోగ్రామ్, రైట్? ఓకే, సో ఒకసారి కొంచెం క్లియర్ అవ్వనండి. ప్రతి ఒక్కరు కూడా డెవాప్స్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నారు. ఓకే, కాకపోతే చాలా వరకు 95% ఆఫ్ పీపుల్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, దే విల్ లెర్న్ టూల్స్ అండి. ఓకే, దే విల్ లెర్న్ టూల్స్. కాకపోతే టూల్స్ నేర్చుకోవడం వల్ల పెద్ద యూజ్ లేదండి. చాలా మంది నాకు జెన్కిన్స్ వచ్చు శివ అంటారు, లేకపోతే నాకు డాకర్ ఫైల్ రాయడం వచ్చు, క్యూబర్నెటీస్ లో డిప్లాయ్మెంట్స్ ఏంటో తెలుసు అంటారు. ఓకే, కాకపోతే రియలిస్టిక్ గా మాట్లాడుకుంటే వాటి వల్ల పెద్ద యూజ్ లేదు మీకు. ఓకే, ఎందుకు లేదు అంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ డే క్వశ్చన్ ఏంటంటే, వన్స్ మీ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ యువర్ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ ఏంటి చెప్పమంటారండి ఫస్ట్ థింగ్. ఎవరైనా ఖచ్చితంగా ఇది అడుగుతారు. ఓకే, ఒకవేళ మీరు ఇప్పటిదాకా ఇంటర్వ్యూ వెళ్ళకపోయి ఉంటే, యూ కెన్ ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ ద సేమ్ థింగ్. వాళ్ళు కూడా చెప్తారు అన్నమాట, ఎక్స్ప్లెయిన్ మీ యువర్ ప్రాజెక్ట్. సో ఒక 30-40 minutes మీరు ఎప్పుడైతే ఆ ఇంటర్వ్యూని మీరు కన్విన్స్ చేయగలిగితే, ఓకే నేను పలానా ప్రాజెక్ట్లో చేశాను, ఇవి నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవి నా ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్, ఇవి నా ప్రొడక్షన్ ఇష్యూస్ ఎలా వచ్చాయి, ప్రోడక్ట్ డెవలప్మెంట్స్ ఎలా చేస్తాము, ఎప్పుడైతే మీరు కన్విన్స్ చేయగలుగుతారో పర్ఫెక్ట్గా మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకే, అండ్ మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న 30-40 minutes ఏమైతే చెప్తారో వాటి బేస్ చేసుకునే మనకి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని వస్తాయి. అంతే తప్ప స్పెసిఫిక్గా ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని ఎక్కడా లేవండి. వాట్ ఈస్ జెన్కిన్స్, కెన్ ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈస్ ఎ పాడ్, ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడో అయిపోయాయి. ఓకే, సో మీరు ఇంకా ఆ స్కోప్ ఆఫ్ లెర్నింగ్ లో ఉంటే మాత్రం బయటికి రండి. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లేకపోతే డోంట్ గో ఫర్ డెవాప్స్ ఇంటర్వ్యూస్. ఎందుకంటే అన్నెసరీ మీరు కూడా ఏమనుకుంటారు, చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోయాను బట్ నాకు జాబ్ రావట్లేదు అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీకు ఏం కావాలి? ఓకే, చాలా మంది నేర్చుకుంటారు డెవాప్స్. మీరు డెవలపర్ అయినా కూడా, లేదు మేము క్యూఏ ఇంజనీర్ అవుదాం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఐ వాంట్ టు మూవ్ టు డెవాప్స్. ఓకే, ఇఫ్ యూర్ డెవలపర్ వాంట్ టు మూవ్ టు డెవాప్స్, దట్స్ ఓకే. యూ వాంట్ టు బి క్లౌడ్ ఇంజనీర్ మూవింగ్ టు డెవాప్స్, దట్స్ ఓకే. ఆర్ అన్ ఆపరేషన్ బ్యాక్గ్రౌండ్ డెవాప్స్ లోకి వెళ్దాం, ఎనీ వన్ కెన్ మూవ్. బట్ క్లియర్ పాత్ ఉండాలన్నమాట. ఓకే, సో మన ప్రోగ్రామ్ నేను ఏం చేస్తానంటే, ఇప్పటిదాకా గత చాలా ఇయర్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నాం, మీకు అందరూ తెలిసే ఉంటుంది. మన ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే, వీ విల్ బేస్డ్ అపాన్ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ నా ప్రైమరీ ఫోకస్. ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనం టూల్స్ నేర్చుకుంటాం అంతే. వెరీ సింపుల్. మనం టూల్స్ నేర్చుకోవడంలో ఇది ఉపయోగం లేదు, మరీ మరీ చెప్తున్నా. టూల్స్ ఎవరైనా చెప్తారు, బట్ ప్రాజెక్ట్ తెలియాలి, ఫ్లో తెలియాలన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏమైతే ఉంటుందో, ఈ ప్రాజెక్ట్స్ ఒకటిగా చాలా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మనం టూల్స్ నేర్చుకుంటాం అన్నమాట. మన ఫ్లో చూస్తే, ఓకే, ఒకసారి మన సైట్కి వెళ్దాం అండి. యూ కెన్ గో టు i20academy.com. ఓకే, యూ కెన్ గో టు అప్కమింగ్ బ్యాచెస్. ఇక్కడ మనకి డెవాప్స్ ఇంజనీర్ ప్రోగ్రామ్ చెప్పినట్టు Feb 4th స్టార్ట్ అవుతుంది. 7 to 8 అనుకోండి, 5-10 minutes అటు ఇటుగా అవుతుంది. అండ్ ఇట్ విల్ బి లైక్ 4 months డ్యూరేషన్. మనకి వీకెండ్ కూడా క్లాసెస్ ఉంటాయి. ఓకే, యూ కెన్ క్లిక్ ఆన్ నో మోర్. సో ఫస్ట్ మన టైటిలే బికమ్ ఏ ప్రొడక్షన్ రెడీ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, ఆ టర్మ్స్ చాలా ఇంపార్టెంట్. ప్రొడక్షన్ రెడీ. ఓకే, అండ్ ప్రొడక్షన్ అంటే ఏం చేస్తామో తెలియాలి. ఓకే, అలాగే మనం ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చెక్ చేసుకుంటూ వెళ్తాం. వన్స్ గో టు కరికులం. ఓకే, ఒకసారి ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ కమింగ్ ఫ్రమ్ క్యాష్. లెట్ మీ డూ వన్ థింగ్. ఒకసారి రీస్టార్ట్ చేస్తాను, రీలోడ్. ఓకే, అండ్ Feb 4th స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇది ఫ్లో అండి. ఒక పైప్ లైన్స్ అనేవి మనం డిజైన్ చేసుకున్నప్పుడు ఇలా ఉంటాయి అనమాట. మనకు అవన్నీ తెలియాలి బేసికల్లీ. ఓకే, అండ్ ఇఫ్ యూ కమ్ టు ద బాటమ్ ఆఫ్ ది పేజ్, చాలా మంది హాస్ట్ రియాలిటీ అనమాట. ఏంటిది,
నాకు జెన్కిన్స్ వచ్చు బట్ నేను పైప్లైన్స్ బిల్డ్ చేయలేను. ఓకే, నాకు క్యూబర్నెటిస్ ఐడియా ఉంది బట్ రియల్ టైం ప్రొడక్షన్ అవుట్ పానిక్ అయిపోతున్నాను. నేను ట్రబుల్ షూటింగ్ చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవన్నీ ఎందుకు ఇష్యూ వస్తున్నాయంటే టెక్నికల్ గా మీకు టూల్స్ వచ్చండి, ప్రాజెక్ట్ చేయలేదు ఎప్పుడు మీరు. ఓకే, బట్ మన నుంచి ఏం సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం ఎప్పుడు కూడా, ప్రొడక్షన్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎండ్ టు ఎండ్ పైప్లైన్స్ ఎలా బిల్డ్ చేస్తాయి, ఇవన్నీ తెలియాలి మనకి. ఓకే, ఏదో చెప్తాను కాదండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు 2026లో ఈ ఏఐ జర్నీలో వాటిలో కూడా మీరు ఇంకా లెగసీ టూల్స్ నేర్చుకుంటారంటే పెద్ద యూజ్ లేదండి. ఓకేనా, దాని బదులు నేర్చుకోవడం బెటర్ అంటాను నేను. ఓకే, అండ్ కమింగ్ బ్యాక్, ఇవన్నీ కామన్ ఒకసారి చూడొచ్చు. బట్ మేజర్ మన స్కిల్ ఎప్పుడు కూడా, ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ఇన్ ఇంటర్వ్యూస్ రైట్, యూ వోంట్ సే ఐ డిడ్ ఎ కోర్స్ ప్రాజెక్ట్. నేను ఏదో కోర్స్ ప్రాజెక్ట్ చేసిన చెప్పకూడదండి. ఏం చెప్పాలి మీరు? నేను ప్రొడక్షన్ అప్లికేషన్ చేశాను, ఆ ప్రొడక్షన్ లో మైక్రో సర్వీస్ డిప్లాయ్మెంట్ చేశాను, పైప్ లైన్స్ డిప్లాయ్ చేశాను, అవి చెప్పాలండి. అంతే తప్ప నేను లైనెక్స్ నేర్చుకోవడం ఇవన్నీ చాలా చిన్న చిన్న థింగ్స్ అండి. వాటి కోసం ఎక్కువ పెద్ద ఫోకస్ పెట్టకూడదు మీరు. ఓకే, ఒకసారి ఫ్లో చూస్తే చూడండి, ఇందులో మనకు చాలా ఫేస్ ఉంటాయండి, చాలా ఫేస్ ఉంటాయి అన్నమాట. ఓకే, అసలు మన గోల్ ఏంటంటే, నేను ఫస్ట్ క్లాస్ నుంచి కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కావాలంటే మీరు ఒకసారి ఫస్ట్ క్లాస్కి రండి. సో దట్ నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎలా ఉంటుంది ఫ్లో ఏంటి అనేది, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మీరు ఒక కంపెనీలో జాయిన్ అయితే ఒక కంపెనీలో జాయిన్ అయితే ఒక డెవాప్స్ ఇంజనీర్ కింద మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు టూల్స్ ఎక్కడెక్కడ బిల్డ్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలని చూస్తామండి. సో ఖచ్చితంగా మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటాం, ఎండ్ టు ఎండ్ ఒక ప్రోడక్ట్ స్టార్టింగ్ నుంచి డెవలప్మెంట్ చేసినప్పటి నుంచి కస్టమర్ యూస్ చేసినంత వరకు మధ్యలో ఏమైతే మనం డెవాప్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలో ఎండ్ టు ఎండ్, అది ఇంకా రియలిస్టిక్ అంటే 1000% రియలిస్టిక్, నేను పక్కా చెప్తాను అనమాట. ఇలాంటి ప్రాజెక్ట్ మీకు ఎవరైనా నేర్పుతానంటే మాత్రం ఛాలెంజ్ అండి. ఓకే, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ఉంటుంది ప్రాజెక్ట్. ఇది నేను డెవలప్ చేసుకుంది మన స్టూడెంట్స్ కి 100,000% రియల్ టైం ఇద్దామనే ఉద్దేశంతో డెవలప్ చేసుకుంది అనమాట. ఓకే, సో ఒక్కసారి ఇది చేసిన తర్వాత యూ కెన్ పర్ఫెక్ట్లీ క్లియర్ ఎనీ ప్రోడక్ట్ కంపెనీస్ అండి. ఏ ప్రోడక్ట్ కంపెనీ హ్యాపీ క్లియర్ చేసుకోవచ్చు. మీరు అప్గ్రేడ్ అవుదనుకున్నా, శాలరీ పెంచుకోవాలనుకున్నా కూడా చాలా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇదంతా మీకు ఒకసారి కంటెంట్ చూసుకోండి. ఓకే, కంటెంట్ టూల్స్ అని కవర్ అయిపోతాయి. టూల్స్ తో మీకు ప్రాబ్లం లేదు, మీకు చెప్పినట్టు ఇందాక మీకు ఇక్కడ ఏమైతే కనిపిస్తున్న టూల్స్ అన్ని కవర్ అవుతాయండి. అందులో మనం క్యూబర్నెటిస్ చాలా డెప్త్ కి వెళ్తాం. ఓకే, క్యూబర్నెటిస్ ఒక్కటే మనకి ఆల్మోస్ట్ 2.5 months పడుతుందండి. మీరు బయట ఎక్కడ చూసినా కూడా నార్మల్ గా 1 week అలా అయిపోతుంటుంది, మనకి 2.5 months పడుతుంది, తక్కువేం కాదు. ఓకే, ఒకసారి కంటెంట్కి వెళ్ళండి. ఓకే, మనకి లినక్స్ కానీ లేకపోతే గిట్ కోసం మేవెన్, బిల్డ్ టూల్స్, జే ఫ్రాగ్, సోనార్ క్యూబ్, జెన్కిన్స్ పైప్ లైన్స్ అంటే ఏంటి, షేర్ లైబ్రరీస్ ఎలా బిల్డ్ చేస్తారు, చాలా డీప్ ఉంటుందండి. అంత ఈజీ ఏం కాదు కోర్సు, ఎందుకంటే డెవలప్స్ అంటే అంతే అలాగే ఉంటుంది. సో ఎండ్ గోల్ ఏంటి, ఎప్పుడు మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, మైక్రో సర్వీస్ ఇంప్లిమెంటేషన్ చేయాలి, బ్యాక్ ఎండ్స్ ఎలా మాడుకుంటాయి, ఫ్రంట్ ఎండ్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, ఇవన్నీ తెలియాలండి మనకి. ఎప్పుడైతే మనకి ఇవన్నీ తెలుస్తాయో ఒక్కసారి ఎండ్ టు ఎండ్ మనం చేయగలుగుతాం అన్నమాట. ఓకే, సో ఒకవేళ మీరు కూడా నిజంగా డెవాప్స్ ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను, ఒక 4 months ని డెడికేట్ చేయగలను టైంని, ఐ వాంట్ టు మేక్ ఏ కెరియర్ గోల్, నాకు నేను స్విచ్ అవుదాం అనుకుంటున్నాను, నేను 4 months డెడికేట్ చేయగలను అనుకుంటే ఒకసారి ఫస్ట్ సెషన్ జాయిన్ అవ్వండి. నేను డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్ ప్లేస్ చేస్తాను మీకు. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ ఓపెన్, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఒకసారి వినండి, మీకు ఫ్లో అర్థం అవుతుంది, నేను చేయగలను అనుకుంటే యూ కెన్ డూ ఎన్రోల్ అండి. మీకు ఏమైనా డౌట్స్ లాంటివి ఉంటే మనకి పేమెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాను, డిఫరెంట్ డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ నెంబర్. సేమ్ నెంబర్ వాట్సాప్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేదా లింక్ పని చేయట్లేదు అంటే మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకుంటే యూ కెన్ పింగ్ మీ ఆన్ దిస్ నెంబర్ ఆర్ కాల్ మీ యాజ్ వెల్. ఓకే, సో డూ జాయిన్ ద ఫస్ట్ సెషన్ అండి, Feb 4th. ఖచ్చితంగా ఐ కెన్ మేక్ షూర్ దట్ మీకు మంచి ఇన్పుట్స్ వస్తాయి. మీకు ఏమైనా డౌట్స్ లాంటివి ఉంటే యూ కెన్ క్లారిఫై యువర్ సెల్ఫ్ యాజ్ వెల్. అండ్ ఫ్రమ్ దేర్ లెట్స్ సీ హౌ ద జర్నీ గోస్. ఓకే, టిల్ దెన్, ఐ మీన్ సీ యూ ఆన్ ద ఫస్ట్ సెషన్ అండి. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.